ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతుంది. సుమారు 4 గంటలుగా బిఎల్ఎన్ రెడ్డిపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. హెచ్ఎండిఏ ఖాతా నగదు బదిలీపై ఏసీబీ క్వశ్చన్స్ చేస్తుంది. ఫార్ములా ఈ కార్ రేసులో బిఎల్ఎన్ రెడ్డి A3గా ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్ ను విచారించిన ఏసీబీ బిఎల్ఎన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతుంది. సుమారు 4 గంటలుగా బిఎల్ఎన్ రెడ్డిపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. హెచ్ఎండిఏ ఖాతా నగదు బదిలీపై ఏసీబీ క్వశ్చన్ చేస్తుంది. ఫార్ములా ఈ కార్ రేసులో బిఎల్ఎన్ రెడ్డి A3గా ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్ ను విచారించిన ఏసీబీ బిఎల్ఎన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతుంది. సుమారు 4 గంటలుగా బిఎల్ఎన్ రెడ్డిపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. హెచ్ఎండిఏ ఖాతా నగదు బదిలీపై ఏసీబీ క్వశ్చన్ చేస్తుంది. ఫార్ములా ఈ కార్ రేసులో బిఎల్ఎన్ రెడ్డి A3గా ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్ ను విచారించిన ఏసీబీ బిఎల్ఎన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతుంది. సుమారు 4 గంటలుగా బిఎల్ఎన్ రెడ్డిపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. హెచ్ఎండిఏ ఖాతా నగదు బదిలీపై ఏసీబీ క్వశ్చన్ చేస్తుంది. ఫార్ములా ఈ కార్ రేసులో బిఎల్ఎన్ రెడ్డి A3గా ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్ ను విచారించిన ఏసీబీ బిఎల్ఎన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇక ఫార్ములా ఈ కార్ రేసులో బిఎల్ఎన్ రెడ్డిని దాదాపుగా 4 గంటల పాటు విచారిస్తుంది ఏసీబీ. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, బిఎల్ఎన్ రెడ్డి విచారణ దాదాపుగా 4 గంటలుగా కొనసాగుతుంది. ఈ విచారణ ఇంకా ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? ఒకవేళ మళ్లీ పిలిచే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఎలాంటి ప్రశ్నలను బిఎల్ఎన్ రెడ్డి ముందుంచారు? ఉదయం 10 గంటల నుంచి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు లంచ్ అవర్ని మినహాయిస్తే దాదాపు 4 గంటల పాటు ఈ విచారణ అనేది కంప్లీట్ అయింది. తనకి ఫార్ములా ఈ కార్ రేస్లో బిఎల్ఎన్ రెడ్డి యొక్క పాత్రకు సంబంధించి కూడా పూర్తిగా 4 ఏసీబీ అధికారుల దర్యాప్తు బృందం ఆయన విచారిస్తూ ఉన్నారు. హెచ్ఎండిఏలో చీఫ్ ఇంజనీర్ ఫస్ట్ ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేయడం కోసం కూడా ఇందులో చాలా కీలక పాత్ర అనేది పోషించాడు. కాబట్టి ఇందులో జరిగినటువంటి లావాదేవీల్లో హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా బిఎల్ఎన్ రెడ్డి యొక్క పాత్ర అనేది ఎంతవరకు ఉంది అనేటువంటి ఈవెంట్ ఆర్గనైజర్స్ కు సంబంధించి FUO సంస్థకు చేసినటువంటి చెల్లింపులు హెచ్ఎండిఏ నుంచి ఏ రకంగా జరిగాయి, ముఖ్యంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించడం, నిజంగానే ఫెమా నిబంధనలను ఉల్లంఘిస్తూ కూడా యొక్క ట్రాన్సాక్షన్స్ అనేవి చేశారా అనే అన్ని అంశాలను కూడా ప్రస్తుతం బిఎల్ఎన్ రెడ్డి నుంచి కూడా సమాధానాలు రాబడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఈ కేసులో A1, A2, A3 A1గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు, A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఉన్నారు, A3గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. అయితే ఇద్దరు పై అధికారులు వీరికి సంబంధించి అంటే వీరు చేసినటువంటి ఏదైతే వీరి ఆదేశాల మేరకు మాత్రమే ఇటు మాజీ చీఫ్ ఇంజనీర్గా బిఎల్ఎన్ రెడ్డి వర్క్ చేశారా
ఎటువంటి ఆదేశాలను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్ రేసును కండక్ట్ చేయడానికి సంబంధించి హైదరాబాదు సిటీలో చేసినటువంటి ఏర్పాట్లు ఏ రకంగా ఇటు హెచ్ఎండిఏ నుంచి కూడా పై అధికారుల నుంచి కూడా ఆదేశాలు అనేవి వచ్చాయి, టోటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా అగ్రిమెంట్ల యొక్క ప్రొసీజర్ అనేది ఏ విధంగా కొనసాగింది అనేటువంటి అన్ని అంశాలను కూడా బిఎల్ఎన్ రెడ్డి నుంచి కూడా సమాధానాలు రాబడుతున్నారు. ఇప్పటికే ఈడీ విచారణ ముగిసింది. బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించి ఆయన దాదాపు 9 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. ఇక ఇవాళ ఏసీబీ కూడా విచారిస్తోంది. ఈ ఏసీబీ విచారణ కూడా సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు కేటీఆర్ కావచ్చు, లేకపోతే ఇతర బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఇతర నేతలు, కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు. ఈ కేసు అనేది ఒక బూటకపు కేసు, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు అంటూ కూడా అనేక వాదనలు తెర మీదకు తీసుకొస్తూ కూడా దీని మీద ఏమాత్రం ఇందులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని చెప్తున్నప్పటికీ కూడా వైపున ఏసీబీ యొక్క ఇన్వెస్టిగేషన్ అంటే ప్రైమరీ ఆఫ్ అఫెన్స్ అనేది ఆల్రెడీ ఇందులో ఒక అవకతవకలు అనేవి జరిగాయి అనే విషయాన్ని ఏసీబీ నిర్ధారించింది. మరోవైపున కోర్టు కూడా భావించింది. ఎందుకంటే ఇందులో ఒకవేళ ఈ ముగ్గురు అంటే A1, A2, A3గా ఉన్నటువంటి వ్యక్తులు లబ్ధిదారులు కాకపోతే అసలు నిజంగా ఇందులో లబ్ధి చేకూరింది ఎవరికి అనేటువంటి వాస్తవాలు తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా విచారణ జరిగి తీరాల్సిందే అనేటువంటి విషయాన్ని ఇప్పటికే కోర్టు తన తీర్పు ద్వారా తెలియజేసింది. ఎందుకంటే ముందుగానే ఇటు కేటీఆర్ వెళ్ళి హైకోర్టును ఆశ్రయించి క్వాష్ పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితుల్లోనే ఆ క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా హైకోర్టు చెప్పినటువంటి విషయాలు ఇందులో ఖచ్చితంగా అవకతవకలు జరిగాయి, ఎన్నికల కూడా అనేది జరిగింది కాబట్టి ఆ నిబంధనలు ఉల్లంఘించడం జరిగింది కాబట్టి ఇందులో ముఖ్యంగా హెచ్ఎండిఏ నుంచి ఎన్నికల కోడ్ సమయంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అయినా కావచ్చు, లేకపోతే నిబంధనల ఉల్లంఘనకు సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలియాలి అంటే ఇందులో లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఎవరో క్లియర్గా బయటకు రావాలంటే మాత్రం ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ అనేది ఖచ్చితంగా జరగాలని ఇప్పటికే కోర్టులు తెలియజేసినటువంటి పరిస్థితుల్లో ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి ముగ్గురును కూడా విచారించాల్సినటువంటి అవసరం వచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ యొక్క విచారణ అనేది మొదట ముగిసింది. తర్వాత నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారించారు. ఇందులో వీరిద్దరిని కూడా విచారిస్తూ అనేక వారి యొక్క వాంగ్మూలాన్ని పూర్తిగా రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు బిఎల్ఎన్ రెడ్డిని, మాజీ చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే రేస్ ట్రాక్లను ఏర్పాటు చేయడం, ఆర్గనైజర్స్తో డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది కూడా ఖచ్చితంగా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా ఇటు బిఎల్ఎన్ రెడ్డికి ఉంటుంది కాబట్టి ఆయన యొక్క ప్రమేయం అనేది ఎంతవరకు ఉంది, పై అధికారుల యొక్క ఆదేశాలు మాత్రమే పాటిస్తూ ఈవెంట్ను కండక్ట్ చేయడం కోసం ముందుకు వచ్చారా, లేకపోతే ఇందులో తన యొక్క ప్రమేయం అనేది ఎంతవరకు ఉందినటువంటి అన్ని విషయాలను కూడా ఈ యొక్క విచారణలో రాబోతున్నారు. ఇక సాయంత్రం వరకు కూడా ఈ యొక్క విచారణ అనేది కొనసాగే అవకాశాలు అయితే